Hi friends and my dear students, today we are going to discuss about NCERT 10th class second poem Fire and Ice. This poem is written by Robert Frost. You can see on the screen Fire and Ice. Before going to start poem, we have to know about the poet. Robert Lee Frost was born 1874 March 26 and died January 29, 1963. He was an American poet. His work was initially చూడండి అతను ఒక అమెరికన్ పోయెట్. అతను రాసినటువంటి రచనలు ఏనా ముందు ఇంగ్లాండ్లో పబ్లిష్ అయ్యాయి, తర్వాత అమెరికాలో. అంటే బేసికలీ బిలాంగ్స్ టు అమెరికన్, బట్ పబ్లిష్డ్ ఫస్ట్ అయింది ఇంగ్లాండ్లో. ఫస్ట్ వాజ్ ఆనర్డ్ ఫ్రీక్వెంట్లీ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ అండ్ ఇస్ ద ఓన్లీ పోయెట్ టు రిసీవ్ ద 4 ప్రిట్జర్ ప్రైజ్ ఫర్ పోయట్రీ. ఆయన ఎన్నోసార్లు సన్మానించారు, గౌరవించారు. తర్వాత చాలా ఒకే ఒక వ్యక్తి పోయట్రీ అటువంటి ఫీల్డ్లో ఒకే వ్యక్తి ఈయననే పులిట్జర్ అటువంటి అవార్డు పొందారు. హీ బికేమ్ అన్ అమెరికన్ రేర్ పబ్లిక్ లిటరరీ ఫిగర్. ఇక్కడ ఫేమస్ పర్సనాలిటీ అనేటువంటి లాగే ఇక్కడ పబ్లిక్ లిటరరీ ఫిగర్ అనేటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి గౌరవము ఆయన లభించింది. అండ్ హీ వాజ్ అవార్డెడ్ ద కాంగ్రిగేషనల్ గోల్డ్ మెడల్ ఇన్ 1960. ఆయనకు కాంగ్రిగేషనల్ అంటే ఒక మత సంబంధమైనటువంటి మెడల్ ఆయనకు లభించింది ఫర్ హిజ్ పోయటిక్ వర్క్, తను రాసినటువంటి పోయమ్స్ వల్ల. ఆన్ July 22, 1961 ఫ్రాస్ట్ వాజ్ నేమ్డ్ పోయెట్ లారియట్ ఆఫ్ గవర్నమెంట్. ఆయనకు ఈ బిరుదు ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఫైర్ అండ్ ఐస్. ఫైర్ అండ్ ఐస్ ఒకసారి మనం చూద్దాము. అతను పోయెట్ ఏమంటారు దీని గురించి. మై డియర్ స్టూడెంట్స్, ఆల్వేస్ యూ రిమెంబర్ వన్ థింగ్, ప్రోజ్ లాగా పోయిటరీలో మనకు కనిపించేటువంటి పదాల యొక్క మీనింగ్ అదే ఉండదు. ప్రోజ్లో ఏముంది, ఇఫ్ వీ రీడ్ అబౌట్ ఫైర్ ఇన్ ప్రోజ్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఫైర్. ఎగ్జాంపుల్, ఫైర్ అంటే నిప్పు, అగ్ని, మంటలు, ఇలా మీనింగ్ మనం తీసుకుంటాం. అదే వర్డ్ ఐస్ ఉంది. ఐస్ ఒకవేళ మనకు ప్రోజ్లో వస్తే అది ఐసే, మంచు లేక మనం తినే ఐస్ క్రీమ్ అని. కానీ పోయం విషయానికి వస్తున్నప్పుడు అయితే వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ద డైరెక్ట్ మీనింగ్. That is why it is very difficult to understand the poem. Okay, now let's go to in poem. Some say, చూడండి, some say. ఇక్కడ some say అనేది, some అనేది ప్రపంచంలోని కొంతమందికి సూచిక. some say కొంతమంది చెప్తారు. some the world will end in fire అంటే కొందరి భావన ఏమంటే ఈ భూమి ఫైర్ వల్ల అంతమవుతుంది అని, అంటే మంటల వల్ల, అగ్గి వల్ల అని. some say చూడండి, సేమ్ ఇన్ ఐస్. కొందరు అంటారు కాదు, ఫైర్ వల్ల కాదు, ఐస్ వల్ల ఇది అంతరించిపోతుంది అంటారు. అంటే ఇక్కడ ఏముంది, ప్రపంచంలో 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఆర్ హియర్. ఒకరేమో ఫైర్ వల్ల ప్రపంచం అంతమవుతుంది అంటున్నారు, మరొకరు ఐస్ వల్ల. ఇక్కడ ఫైర్ అనేది పోయెట్ కోరికలు, మనిషికి డిజైర్స్తో కంపేర్ చేశారు. ఐస్ అనేది హేట్రెడ్ అంటే ద్వేషంతో ఇక్కడ కంపేర్ చేయడం జరిగింది. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. ఇక్కడ చూడండి, మనిషిలో యొక్క కోరికలు 2 టైప్స్ ఉంటాయి. డిజైర్స్ ఆర్ 2 టైప్స్. ఒక ఏమంటే మనిషికి ఉన్నటువంటి చిన్న చిన్న కోరికల వల్ల ఎలాంటి నష్టం లేదు. ఎగ్జాంపుల్, నాకు ఒక కోరిక ఉంది, ఐ వాంట్ టు బికేమ్ ఏ పోలీస్ మ్యాన్. ఓకే, నా వల్ల సొసైటీ ఏమి డ్యామేజ్ కాదు. సపోజ్ ఈ పర్సన్ ఇస్ దేర్ హూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ క్రికెటర్. ఎస్, మంచి కోరిక. నెక్స్ట్ ఇంకో వ్యక్తి, నాకు ఒక ₹1 కోటి అమౌంట్ సంపాదించాలి. ఓకే, వెరీ గుడ్. ఇలాంటి చిన్న చిన్న డిజైర్స్ వల్ల, చిన్న చిన్న కోరికల వల్ల ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు. అదే ఒకవేళ ఈ డిజైర్ చాలా చాలా ఎక్స్ట్రీమ్ అంటాం, ఎక్స్ట్రీమ్ డిజైర్, మామూలు డిజైర్ కాదు, ఎక్స్ట్రీమ్ డిజైర్ ఉన్నాయి. అంటే నేను ఒక్కడే ప్రపంచంలో బ్రతకాలి, నా మాట ప్రపంచమంతా వినాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రీమ్ డిజైర్. ఇలాంటి డిజైర్ వల్లనే ప్రపంచము నాశనం అవుతుంది అనేటువంటిది ఈ పోయంలో ఒక భావన. అందుకు గాంధీజీ అన్నారు, నేచర్ క్యాన్ ఫుల్ఫిల్ యువర్ నీడ్స్ నాట్ యువర్ డిజైర్స్ అని. అంటే ప్రకృతి మన అవసరాలను, మీ అవసరాలను తీర్చగలదు. అంటే ఆహారం కోసము, ఫర్నిచర్ కోసము, మందుల కోసము, ఇలాంటి కోసం ప్రకృతి మీకు సహకరిస్తుంది. బట్ డిజైర్, మీ కోరికలు తీర్చడము ప్రకృతి వల్ల కాదు అని. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ స్టాండాలో ఉన్నటువంటి ఇది మీనింగ్. ఓవరాల్ మీనింగ్ ఏమంటే ప్రపంచంలో కొందరేమో ఒక కోరికల వల్ల
జీవితము ఒక ప్రపంచం నాశనం అవుతుందంటే మరికొందరు కాదు ద్వేషం వల్ల. అంటే బోత్ ఆర్ వెరీ 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 డేంజరస్. అండ్ ఇక్కడ చూడండి, సేమ్ నేను ఏం చెప్పాను ఇందాక అదే ఇక్కడ ఉంటుంది. సమ్ సే ఇన్ ఐస్. దీస్ ఫస్ట్ ఫ్యూ లైన్ డిస్క్రైబ్ ద డిస్అగ్రిమెంట్ ఇన్ జనరల్ సొసైటీ అండ్ టాపిక్ ఆఫ్ హౌ ద వరల్డ్ ఎండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సంశయ అనేటువంటి పదాల యొక్క సారాంశం ఏమంటే, ప్రతి ప్రపంచంలో మన ఇంట్లో, మీ ఇంట్లో, వీధిలో, మన వీధిలో, మీ ఊళ్ళో, మా ఊళ్ళో, ఎక్కడైనా సరే దేర్ ఆర్ డిస్అగ్రిమెంట్స్. అంటే నేను అవును అంటే పక్క వ్యక్తి కాదు అంటాడు. దోస్ ఆర్ కాల్డ్ డిస్అగ్రిమెంట్స్. ఇక్కడ ప్రపంచంలో ఒక డిస్అగ్రిమెంట్ ఉంది. దేని గురించి అంటే ప్రపంచం ఎలా అంతమవుతుంది అనే విషయం పైన, హౌ ద వరల్డ్ ఎండ్స్ అనే దాని గురించి దే ఆర్ టూ డిఫరెంట్ ఒపీనియన్స్. ద పోయట్ ఈజ్ మేర్లీ, ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్, మేర్లీ అంటే కేవలం. ద పోయట్ ఈజ్ మేర్లీ స్టేటింగ్ దట్ పీపుల్ డిబేట్ ఆన్. డిబేట్ అంటే ఏంటి? డిబేట్ అంటే డిస్కస్ చేయడము. ఆన్ వెదర్ ద వరల్డ్ విల్ బి కన్జ్యూమ్డ్ బై ఫైర్ ఆర్ బై ఫ్రోజన్ ఐస్. చూడండి, ప్రపంచము అగ్ని వల్ల అంతమవుతుందా లేక ఫ్రోజన్ బై ఐస్ అంటే మంచు గడ్డ కట్టడం వల్ల అవుతుందా అని ఇద్దరు అంటే రెండు భాగాలు ప్రపంచంలో గట్టిగా వాదిస్తున్నాయి. ఐస్ అండ్ ఫైర్ అఫ్ కోర్స్ దే ఆర్ ఆపోజిట్ ఆఫ్ వన్ అనదర్. అంటే నిప్పు మంచు రెండు ఒకటి ఆపోజిట్ అనమాట. నీరుంటే మంచు ఉండదు, మంచు ఉంటే నీరు ఉండదు, అగ్ని ఉండదు. సజెస్టింగ్ దట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ ఎంటైర్లీ అపోజింగ్ వ్యూస్ ఆన్ అపోకలిప్స్. చాలామంది అపోజ్ చేస్తున్నారు. ఏంటిది? దీని గురించి ప్రపంచము ఎలా అంతమవుతుంది. అపోకలిప్స్ అంటే ప్రపంచం యొక్క అంతము అటువంటి దశ. దిస్ ఇస్ కాల్డ్ డిస్ట్రక్షన్. ఈ అపోకలిప్స్ అంటే మీనింగ్కి సిమిలర్ మీనింగ్ డిస్ట్రక్షన్, అంతమైపోవడము, నాశనం అయిపోవడము. ఇది వీ క్యాన్ రీడ్ దిస్ వర్డ్ ఇన్ బైబిల్ ఆల్సో. బైబిల్లో కూడా ఇలాంటి ఒక పదము ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇది అక్కడ నుంచి గ్రహించారు. ఐస్ అండ్ ఫైర్ ఆల్సో రిప్రజెంట్ టూ ఎక్స్ట్రీమ్స్. చూడండి, ఎక్స్ట్రీమ్ ఇందాక ఎక్స్ట్రీము తీవ్రమైన, మనిషికి కోరిక ఉండొచ్చు, ఐ వాంట్ టు ఈట్ దోశ, ఎస్ దట్ ఈస్ గుడ్, ఓకే, యూ క్యాన్ బై సింప్లీ 50 rupees or 100 rupees, యూ క్యాన్ ఈట్ యువర్ దోశ అండ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ డిజైర్. ఇఫ్ ద యువర్ ఎక్స్ట్రీమ్ ఈజ్ నో బడీ షుడ్ ఈట్ దోశ, దిస్ డిజైర్ ఈజ్ ఎక్స్ట్రీమ్. అప్పుడు ఏమవుతుంది? గొడవలు జరుగుతాయి. ఐ వాంట్ ఈట్ దోశ, ఓకే, సంతోషం, నువ్వు దోశ తినకూడదు, ఎవరు దోశ తినకూడదు. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ డిజైర్ అంటాం దీన్ని. కామన్ డిజైర్కు లైఫ్ హ్యాపీ ఉంటుంది, ఏమీ కాదు. కానీ ఎప్పుడైతే నీ డిజైర్ ఎక్స్ట్రీమ్గా మారుతుందో అప్పుడు ప్రపంచాన్ని అది నాశనం చేస్తుంది. ఆన్ ఏ గ్రాండ్ స్కేల్, చూడండి, గ్రాండ్ స్కేల్ అంటే భారీ ఎత్తున, పెద్ద ఎత్తున, కుడ్ కాజ్ ఇమ్మెన్స్ డ్యామేజ్. చాలా, ఇమ్మెన్స్ మీన్స్ పెద్దగా, చాలా హెవీగానే మీనింగ్ వస్తుంది ఇమ్మెన్స్ అంటే. డ్యామేజ్ అండ్ ఆర్ ఫిట్టింగ్ మెటాఫర్స్ ఫర్ హార్బింగర్స్ ఆఫ్ డెత్. ఇది ఏమవుతుందంటే అది ఇట్ లీడ్స్ టు ద, ఖచ్చితంగా మనిషి యొక్క జీవితము నాశనం అవడానికి, అలాగే డెత్ కూడా దారి తీయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ లైన్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్, ఇది నెక్స్ట్ స్టాంజా. ఇది మనం ఇంకా రీడ్ చేయలేదు, ఓకే. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ దగ్గర నుంచి హూ ఫేవర్ ఫైర్ అనేది. హియర్ ద స్పీకర్ ప్రొవైడ్స్ హిజ్ ఓన్ ఒపీనియన్. ప్రపంచంలోని రెండు వర్గాల యొక్క ఒపీనియన్ ఇక్కడ చెప్పేసిన తర్వాత స్పీకర్ తన సొంత ఒపీనియన్ చెప్తున్నాడు. ఏమంట? హీ ఈక్వేట్స్ ఫైర్ విత్ డిజైర్స్ అండ్ గ్రీడ్ అండ్ లస్ట్ అండ్ రేజ్. చూడండి, అతను ఫైర్ను, నేను చెప్పాను మీకు ఇందాక, పోయేట్ మంటలను, అగ్నిని కోరిక, అత్యాశ, ఆకాంక్ష, కోపము ఇలాంటి పదాలతో అతను పరిచయం చేస్తున్నాడు. ఏ క్యాండిల్ ఆర్ ఏ ఫైర్ ప్లేస్ షోస్ ఏ పర్సన్స్ వే. చూడండి, ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. అతను ఏమంటా అంటే, ఒక క్యాండిల్ లేదా ఒక టార్చ్ లైట్ ఏదో ఒకటి వెలుగునిచ్చేటువంటి ఒక చిన్న వస్తువు, ఇట్ వార్మ్త్ అండ్ లైట్ యాక్ట్స్ యాజ్ గైడ్. ఆ మంటలో ఒకవేళ ఒక కాగడా ఉంది, ఒక ఫ్లేమ్ ఉంది, మంచులో లేక చలికాలంలో ఒక వ్యక్తికి చేతిలో మంటల కాగడ పట్టున్నాడు, అతను వెళ్తుంటే అది 10 మందికి దారి చూపిస్తుంది కాక ఆ మంటల వల్ల వచ్చే వేడి మనిషిని కోల్డ్ నుండి కాపాడుతుంది. ఎప్పుడు? ఆ మంట చిన్నగా ఉన్నప్పుడు. ఇన్ ద సేమ్ వే, అలానే స్మాల్ డిజైర్స్, చిన్న చిన్న కోరికలు, ఆర్ నో ట్రబుల్ అట్ ఆల్. మనిషి యొక్క చిన్న చిన్న కోరికల వల్ల ఎలాంటి సమస్య రాదు. అండ్ క్యాన్ గైడ్ ఎ పర్సన్ టు ద థింగ్స్ దే వాంట్ ఇన్ లైఫ్. మనిషి తన జీవితంలో సాధించాల్సినటువంటి వస్తువుల కోసం అది వాళ్ళకు గైడ్లా పనిచేస్తుంది. ఆన్ ఏ లార్జ్ స్కేల్, ఇప్పుడు డిఫికల్టీ అంటే పెద్ద ఎత్తున, భారీ ఎత్తున, పెద్ద మోతాదులో.
హౌ ఎవర్ ఎలా అయినప్పటికీ ఫైర్ ఈజ్ డేంజరస్ అండ్ డిస్ట్రక్టివ్. చూడండి ఇక్కడ ఫైర్ అనే కోరిక, చిన్న కోరిక ఉంది, చిన్న మంట ఉంది. చిన్న మంట ఏం చేస్తుంది? ఒక క్యాండిల్ కానీ ఒక కాగడ ఉంటుంది, కాగడ. ఆ కాగడ సరే మనిషికి గైడ్ చేస్తుంది, వెచ్చదనం ఇస్తుంది. కానీ పెద్ద పెద్ద మంటలు సిమిలర్లీ అలాగే అన్కంట్రోలబుల్ డిజైర్స్ పోజ్ డేంజర్ అండ్ బ్రింగ్ డూమ్. చూడండి మరి ఇంకొక పదం ఉంటుంది డూమ్. డూమ్ అంటే విధ్వంసం, ధ్వంసం, పతనం టు ద వరల్డ్ ఆఫ్ మ్యాన్ కైండ్. హ్యూమన్ కైండ్, మ్యాన్ కైండ్ సేమ్ ఒకటే. ఎలాగైతే చిన్న మంట మనిషికి దారి చూపిస్తుందో అలాగే మామూలు కోరిక మనిషికి మంచి వైపు నడిపిస్తుంది. ఒకవేళ అదే మంటలు భారీ ఎత్తున ఎగసి అపార్ట్మెంట్లలో, ఫ్యాక్టరీలలో, పెద్ద పెద్ద కొట్టాలు ఉన్నటువంటి చోట వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనిషి డూమ్, విధ్వంసం జరుగుతుంది. ద స్పీకర్ రికాల్స్, అతను ఇక్కడ స్పీకర్ రీకాల్ చేస్తున్నాడు, రికలెక్ట్ చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు హిజ్ ఎక్స్పీరియన్స్, తనకి అనుభవాన్ని విత్ స్ట్రాంగ్ డిజైర్. ఏంటిది స్ట్రాంగ్? అండ్ టెండ్ టు బిలీవ్ దట్ ఇట్ ఈజ్ దోస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ దట్ ఇంపల్స్ దట్ ద లీడ్ ఆఫ్ ద వరల్డ్ టు ఇట్స్ డూమ్. ఇలానే కొనసాగితే భారీ అటువంటి స్ట్రాంగ్ డిజైర్లు, ఎక్స్ట్రీమ్ డిజైర్లు, విపరీత కోరికలు ఉంటుందండి, వైపరీత్యం, అవి ప్రపంచాన్ని విధ్వంసం వైపు నడిపిస్తాయి. హెన్స్ కావున ద స్పీకర్ బిలీవ్ దట్ ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్. ఆఖరికి అది ఐస్లో పోతుందా, లేదా ఐస్ వల్ల మునిగిపోతుందా, లేదా మంటల వల్ల నాశనం అవుతుందంటే ఆఖరికి ఇతను ఏమంటాడంటే మంటల వల్ల అంటాడు. ఎలాంటి మంటల వల్ల? మంటలు అంటే నిజమైన మంటలు కాదు, మనిషి యొక్క తీవ్రమైన కోరికల వల్ల. నెక్స్ట్ చూడండి, ఇందులో పోయంలో మనం కొన్ని అంశాలు చూద్దాము. ఇక్కడ లాస్ట్ వీడియోలో చెప్పాను దీని గురించి. వన్స్ అగైన్ ఇక్కడ ఏమంది? అసోనాన్స్. అసలు అసోనాన్స్ అంటే ఇక్కడ మనం చూద్దాం. ప్రామినెంట్ సౌండ్ ఆఫ్ సింగిల్ ఓవెల్ త్రూ అవుట్ ద సెంటెన్స్. అసోనాన్స్ అంటే ఒకే ఓవెల్ యొక్క సౌండ్ కంటిన్యూగా మొత్తము త్రూ అవుట్ ద సెంటెన్స్ ఉండడము. ఎగ్జాంపుల్, దర్ ఆర్ ప్రామినెంట్ సౌండ్ ఆఫ్ ఓ ఇన్ ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. ఓ ఓ ఓ అనే సౌండ్ ఎక్కువగా అందులో యూస్ కావడం జరిగింది. నెక్స్ట్ వన్, అలిటరేషన్. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ పోయం నేను చెప్పాను అలిటరేషన్ అంటే ఏంది. అలిటరేషన్ అంటే ఇట్ ఈస్ ద రిపీటెన్స్ ఆఫ్ ఎ లెటర్ అట్ ద స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద ప్లేస్డ్ వర్డ్స్. ఒకే లెటరు మళ్ళీ రావడము, అది ముఖ్యంగా కాన్సనెంట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, లెటర్ ఎఫ్. ఎఫ్ అనేది పోయంలో చాలాసార్లు వాడబడ్డారు. అండ్ డబ్ల్యూ. ఇలా తరచూ వాడేటువంటి కాన్సనెంట్ లెటర్స్ను అలిటరేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఇమేజరీ. ఏంటి ఇమేజేషను? ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ రీడర్స్ పర్సీవ్ థింగ్స్ దట్ ఇన్వాల్వ్ ద సెన్స్. చూడండి ఇక్కడ పోయెట్ యొక్క థాట్, ఇమాజినేషన్ ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. త్రూ అవుట్ ద స్టాంజా వి ఇమాజిన్ థింగ్స్ బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ విజువల్ ఎలిమెంట్స్. ఇందులో చాలా శక్తివంతమైనటువంటి దృశ్యాల గురించి మనము డిస్కస్ చేస్తాం. ద స్పీకర్ ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ సమ్ సే, టేస్టెడ్ డిజైర్, విచ్ అగైన్ యూజ్ అవర్ సెన్సెస్. ఇక్కడ సమ్ సే అనేవాడు, టేస్టెడ్ డిజైర్ అనేటువంటి వర్డ్స్ వాడాడు. నెక్స్ట్ వన్, అనఫోరా. ముందు ది మీనింగ్. ఇట్ ఈస్ ద రిపిటేషన్ ఆఫ్ వర్డ్ అట్ ద స్టార్ట్ ఆఫ్ 2 or more consecutive lines. వరుసగా రెండు లేక ఎక్కువ, రెండు ఉన్నా ఓకే, రెండు కూడా ఎక్కువ ఉన్నా ఓకే, వాటిని ఏమంటామంటే ఒకే పదాలు మళ్ళీ రిపీట్ అవుతుంటే కంటిన్యూగా రెండు లేక రెండు ఉండే ఎక్కువ, దాన్ని అనఫోరా అంటాం. మన పోయంలో ఉందా చూద్దాము. ఉంది. సంసే. చూడండి ఇక్కడ సంసే అన్నామా. ఆ సంసే అనేటువంటి రిపీటెడ్ వర్డ్స్ లైన్లో ఉండడం వల్ల ఈ భాగాన్ని అనఫోరా అంటాం. ఓకే. ఇప్పుడు పర్సోనిఫికేషన్ అంటే వ్యక్తీకరణ. ఇట్ మీన్స్ టు గివ్ హ్యూమన్ క్వాలిటీస్ టు అండ్ ఇన్మేట్ ఆబ్జెక్ట్స్. చూడండి ఇక్కడ మనిషి యొక్క క్వాలిటీస్ను, మనిషి యొక్క లక్షణాలను మనిషి కానిటువంటి వాటిలో ఇవ్వడం. అంటే నిర్జీవ వాటిలో, జీవం లేకుండా ఉండేటువంటి వాటిని ఆపాదించడాన్ని మనము పర్సోనిఫికేషన్ అంటాం. ఇన్ దిస్ పోయం, ఈ పోయంలో ద పోయెట్ పోర్ట్రేట్స్. ఇక్కడ చూడండి, పోయెట్ ఓకే. పోర్ట్రేట్ అంటే ఏంటి? యాక్చువల్గా పోర్ట్రేట్ మీన్స్ ఫోటో, పోర్ట్రేస్ మీన్స్ స్కెచ్ గీయడం, అంటే చిత్రీకరించట అంటాం మనము. ద ఫైర్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డిస్ట్రక్షన్. చూడండి, ఫైర్ను ఇక్కడ విధ్వంసంతో పోల్చారు. దస్ కావున ద పోయెట్ ఈజ్ పర్సోనిఫైయింగ్ ఫైర్ బై గివింగ్ ఇట్ పవర్ టు డిస్ట్రాయ్ ద ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇతను పోయెట్ ఫైర్ను ఎలా వ్యక్తీకరణ చేశాడంటే అది విధ్వంసానికి దారితీస్తుందని చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ఆల్ పర్సోనిఫికేషన్. ఒక వస్తువును ఇంకో వస్తువు
చెప్పడం. ఓకే. ఎంజాబ్మెంట్ డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు, డస్ట్ ఆఫ్ స్నోలో చెప్పాను ఏమని, ఎంజాబ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూగా ప్రతి లైన్లో 1 2 3 4 లైన్స్లో పంక్చువేషన్ మార్క్స్ వాడకుండా ఉండడం. ఎగ్జాంపుల్ చూద్దాం వాడు ఏమంటాడు ఇందులో, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ క్లాస్ దట్ డస్ నాట్ కమ్ టు అన్ ఎండ్ అట్ లైన్ బ్రేక్ అండ్ కీప్ మూవింగ్ ఓవర్ ద నెక్స్ట్ లైన్. ఎలాంటి మీకు కామాలు ఫుల్ స్టాప్ లేకుండా పోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్, ఇలానే ఉంటుంది. సింపుల్. ఎంజాయ్మెంట్ మీన్స్ వితౌట్ ఫాలోయింగ్ ఎనీ కామా ఆర్ క్వశ్చన్ మార్క్ ఆర్ ఫుల్ స్టాప్ ఇన్ స్టాంజా, దట్ ఈస్ కాల్డ్ ఎంజాయ్మెంట్. మీకు చెప్పాను ఆల్రెడీ, వీటిపై వీడియో తీస్తాను, ఇంకా టైం లేదు కాబట్టి ఈ వీడియో చేశాను. మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ ఆర్ న్యూ మై వీడియోస్, ప్లీజ్ kindly subscribe my channel so that every video come to directly to you. Okay, now example ఏముంది అయిపోయిందా ఎంజాయ్మెంట్. now I hold యాంటీథీసిస్. ఇది ఏంటిది యాంటీథీసిస్ అంటే, ఈ పదాలను 1-2 సార్లు బాగా చూద్దాము, విందాము, డిస్కస్ చేద్దాం. ద పోయట్ హ్యాస్ యూజ్డ్ 2 words ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఇన్ ద స్టాంజా. ఇందులో ఒక పేర్లో ఉంది, ఆ వర్డ్లో ఉంది యాంటీథీసిస్ అంటే డిఫరెంట్, ఆపోజిట్, విరుద్ధమైనటువంటి థాట్స్. ఏంటి థాట్స్ అది? ఫైర్ అండ్ ఐస్ కలిపి వాడాం, కానీ కలిపి వాడినప్పటికీ ఫైర్కు ఐస్కు ఆపోజిట్ అనమాట. దీన్ని ఏమంటాము? యాంటీథీసిస్ అంటాం. ఇలాంటి భావనలు ఏ పోయంలో ఉన్నా మీరు కనుక్కోవాలి వెంటనే, ఓహో ఇది యాంటీథీసిస్ అని. నెక్స్ట్ ఏముంది? సింబోలిజం. సింబల్ అంటే ఏమిటి? ఓ నమూనా, ఎలా, ఇది పోలిక. ఎలా అని? ద వర్డ్ ఫైర్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ సింబల్ ఆఫ్ డిజైర్. దేనైనా ఎగ్జాంపుల్, ఒక ఇఫ్ యూ సీ ద హ్యాండ్ వాషింగ్ పిక్చర్, హ్యాండ్ వాషింగ్ పిక్చర్ పైన ఇంటు కొట్టారు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ చేతులు కడగవద్దు అని చెప్పకుండా సింబాలిక్గా చెప్పారు. అలాగే ఇక్కడ ఫైర్ను దేంతో వర్క్ చేసి కప్పారు? డిజైర్తో. దట్ ఈస్ కాల్డ్ సింబాలిజం. ద ఫ్రేజ్ ఎండ్ ఆఫ్ ద ఫ్రేజ్. వాట్ డూ యూ మీన్ ఫ్రేజ్? ఫ్రేజ్ అంటే ఒక వర్బ్, ఒక ప్రిపోజిషన్ రెండు కలిపి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి పదాన్ని ఫ్రేజ్ అంటాం. ద ఫ్రేజ్ ఎండ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ హియర్ ఏ సింబల్ ఫార్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యూమన్. చూడండి ఇక్కడ ఒక ఫ్రేజ్ ఇవ్వడం జరిగింది. ఏమిటి? మనిషి తన యొక్క విధ్వంసాన్ని తానే కోరుకుంటున్నాడు. ఏంటిది? ద పోయట్ మెన్షన్ దట్ ఫైర్ ఈజ్ ఇనఫ్ ఫార్ ద వరల్డ్ టు ఎండ్ అండ్ దట్ సింప్లీ మీన్స్ దట్ డిజైర్ ఈజ్ ఇనఫ్ ఫార్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎలాగైతే కేవలము మంటల వల్ల ప్రపంచము నాశనం అవుతుందో, విధ్వంసం అవుతుందో, అలాగే మనిషి యొక్క విపరీతమైనటువంటి కోరికల వల్లే మనిషి తాను యొక్క డిస్ట్రక్షన్ తానే చేసుకుంటాడు అన్నాడు. నెక్స్ట్ మెటాఫర్. డియర్ స్టూడెంట్స్, చెప్పాను లాస్ట్ వీడియోలో మెటాఫర్ అంటే ద పోయట్ కంపేర్స్ విత్ ఫైర్, డిజైర్. చెప్పానా? ఒక విభిన్నమైనటువంటి 2 డిఫరెంట్ మీనింగ్ గల పదాలను కంపేర్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఫైర్ విత్ డిజైర్. అసలు ఫైర్కు డిజైర్కి ఏమైనా లింక్ ఉందా? ఏం లింక్ లేదు. ఒకవేళ ఫైర్కు కంపేర్ చేస్తే ఫైర్ ఉంది, వుడ్ ఉంది, ఓకే. ఫైర్ ఉంది, పెట్రోల్ ఉంది, ఓకే. అది ఈక్వల్ మీనింగ్ అనుకోవచ్చు. ఫైర్ అండ్ డిజైర్ అనేది 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇలా డిఫరెంట్ వాటిని కంపేర్ చేయడమే మెటాఫర్. ఎక్కడైనా మీకు పోయంలో ఇలాంటి డిఫరెంట్ మీనింగ్ గల పదాలను కంపేర్ చేసినట్లు మీకు అనిపిస్తే యూ షుడ్ కంక్లూడ్ దట్ ఇట్ ఈస్ ఏ మెటాఫర్. ఓకే. ఆఫ్టర్ దిస్, బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ డివైస్. చూడండి ఇది నెక్స్ట్ స్టాంజా. బట్ అయితే ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్. పెరిష్ మీన్స్ అంతం అవ్వడం, చనిపోవడం. చూడండి ఇక్కడ పెరిష్ మీన్స్ సఫర్ డెత్, చనిపోవడం ఓవరాల్గా. ట్వైస్ 2 సార్లు ఒకవేళ చనిపోవాలనుకుంటే ఇఫ్ ఐ థింక్ ఐ నో ఇనఫ్ ఆఫ్ హేట్. ఒకసారి కాదంట, 2 సార్లు. ఒకవేళ మీరు ఈ ప్రపంచాన్ని 2 సార్లు నాశనం చేయాలని అనుకుంటే దానికోసము చాలు. ఏం చాలు? హేట్ చాలు. హేట్ అంటే ఏంటి? విద్వేషం. టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్. ఇక్కడ ఐస్ కూడా ఈ విధ్వంసానికి చాలా కారణం అవుతుంది. మీకు చెప్పాను ఆల్రెడీ, ఐస్ అనేది ఇక్కడ మనము హేట్తో అంటే ద్వేషంతో కంపేర్ చేయడం జరిగింది. చూడండి మీరు ఇక్కడ మనిషి యొక్క తీవ్రమైనటువంటి కోరికల వల్ల ఒకసారి భూమి, ఒకసారి ప్రపంచము పతనమవుతుంటే ద్వేషం వల్ల, అంటే ద్వేషం అనేది మంటల కంటే చాలా డేంజరస్ అనమాట. ఈ ద్వేషం వల్ల
ప్రపంచం ఏమవుతుందంట 2 times అంట. పెరిష్ 2 times, పెరిష్ ట్వైస్ అంటే ఇట్ విల్ కేమ్ టు అన్ ఎండ్ ఫర్ 2 times అని మీనింగ్. ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. ఇక చూడండి మనము ఈ యొక్క మీనింగ్ చూసాము. ఇక్కడ సఫైస్ గురించి చెప్పుకోవాలి. అంటే చాలంట, దాని మీనింగ్ ఏమిటి? చాలు, సఫిషియంట్, బీ సఫిషియంట్, ఇంకా చాలని. అంటే కేవలం ఐస్ చాలు మనిషికి ఒక భూమిని, ఒక ప్రపంచాన్ని 2 సార్లు పతనం చేయడానికి. ఐసు ఇనఫ్ అంటే మన భాష చెప్పాలంటే ఇనఫ్, సఫైస్, ఇనఫ్, వెరీ సఫిషియంట్. ఓకే, నెక్స్ట్ చూడండి వర్డ్స్ మీనింగ్. పెరిష్, సఫర్, డెత్, టిపికల్ ఇన్ ఏ వైలెంట్ అండ్ సడన్ ఆర్ అన్టైమ్లీ వే. ఏ గ్రేట్ పార్ట్ ఆఫ్ హిజ్ ఆర్మీ పెరిష్ ఆఫ్ హంగర్ అండ్ డిసీజ్. ఇది దీని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ అనమాట. టెస్టెడ్, ఎక్స్పీరియన్స్ చేయడము. సఫైస్, బీ సఫిషియంట్ చెప్పిన దాకా. సఫైస్ అంటే బీ సఫిషియంట్, చాలు, తగినంత. గ్రేట్, హియర్ ఆర్ పవర్ఫుల్. ఓకే, దీస్ ఆర్ సమ్ వర్డ్స్ ఆఫ్ గ్లాజరీ. వీ విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. బట్ లైన్, టెస్ట్ లైన్ ఇది. బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్ అండ్ వుడ్ సఫైస్. ఇది ఈ లైన్లో దీని గురించి స్పీకర్ ఏమంటున్నాడు? On the other hand, the speaker equates ice with the emotions like hatred. మీరు చెప్పాను ఇందాక ఫస్ట్ స్టాంజాలో ఫైర్ను ఎలాగైతే మనిషి యొక్క ఎక్స్ట్రీమ్ డిజైర్స్తో కంపేర్ చేశాడో, ఇక్కడ స్పీకర్ ఐస్ను మనిషిలోని ద్వేషాన్ని చేశాడు. అంటే ద్వేషం వల్ల మనిషి ఎంత సమస్య అవుతుందో మీరు గమనించండి. హేటెడ్, కోల్డ్నెస్, సెల్ఫిష్నెస్ అండ్ రిజిడిటీ, ఇవన్నీ కూడా మనిషి యొక్క ఒక మైనస్. చూడు, కోల్డ్నెస్. వాట్ డూ యూ మీన్ బై కోల్డ్నెస్? ఆల్వేస్ ఐ టోల్డ్ మై డియర్ స్టూడెంట్స్ టు యూ, whenever you read a poem, it is not confirm that the words which are appearing, that exact meaning you should not take into consideration. ఇది చూడండి, కోల్డ్నెస్ ఉంది. వాట్ ఇస్ కోల్డ్నెస్? చలిగా ఉండడం కాదు. ఇక్కడ చలిగా ఉండడం కాదు. ఎప్పుడైనా మీరుంటే కోర్టులో ఏమని డైలాగ్ లాయర్, మై ఆనర్ దిస్ ఈజ్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని. అంటే బాగా ఆలోచించి ఫిక్స్ అయ్యి చేసిన పనిని ఇక్కడ మనము ఆ మీనింగ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 4 వర్డ్స్ కూడా, హేట్రెడ్, కోల్డ్నెస్, సెల్ఫిష్నెస్ అండ్ రిజిడిటీ, 4 మనిషి యొక్క నెగిటివ్ ఒక అలవాట్లే. రిజిడ్ అంటే ఏమి? మొండిగేయడం. రిజిడ్ అంతే, నేను ఇలా ఉంటాను. దిస్ కాల్ రిజిడిటీ. సెల్ఫిష్నెస్ మీకు ఐడియా ఉంది, హేట్రెడ్ మీకు ఐడియా ఉంది, కోల్డ్నెస్ అంటే బాగా ఆలోచించి చేయడం. He believed that if fire somehow wasn't enough to destroy the world entirely. చూడండి అతను ఏమంటాడు పోయేటు, సరే కేవలము మనిషి కోరిక ఒకవేళ చాలకపోతే, ప్రపంచాన్ని నాశనం చేయడంలో మేము సరిపోకపోతే, అప్పుడు దెన్ ఐస్ కుడ్ మేనేజ్ ద ఫీస్ట్ యాజ్ వెల్. అప్పుడు ఈ ఐస్ అనేది మిగతా ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్, he think that ice is equally dangerous and destructive. ఎలాగైతే ఫైర్ అనేటువంటి కోరిక విధ్వంసాన్ని సృష్టిస్తుందో, అలాగే ఐస్ కూడా దానికి ఈక్వల్గా తగ్గకుండా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఇట్ ఈజ్ సంథింగ్ దట్ వుడ్ చిల్ ద వరల్డ్. ఇది కూడా ప్రపంచాన్ని అలానే చేస్తుంది. స్లో ఇట్ డౌన్, ప్రపంచం యొక్క వేగాన్ని తగ్గిస్తుంది. అండ్ ఐసోలేట్, డియర్ స్టూడెంట్స్, ఐసోలేట్ మీన్ ఒంటరిగా చేయడము. ఈచ్ ఇండివిజువల్ ఇనఫ్ దట్ ద హ్యూమన్ రేస్ సింప్లీ కుడెంట్ సర్వైవ్ ఇట్. మెల్లమెల్లగా మనం చూస్తున్నాము ఇప్పుడు ఉన్నట్టు రోజుల్లో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడం అంటే ఇష్టపడడం లేదు. ఎవ్రీబడి వాంట్ టు బి అలోన్, ఐసోలేట్ లైఫ్ ఇష్టపడుతున్నారు. అంటే ఆల్రెడీ మనలో ద్వేషము పెరిగిపోయిందన్నమాట. ద పొటెన్షియల్ ఆఫ్ ఐస్ విల్ బీ సఫిషియంట్ టు డిస్ట్రాక్ట్ ద వరల్డ్. అంటే ఇలాంటి అలోన్గా ఉన్నటువంటి భావన, ఐసోలేట్గా ఉన్నటువంటి నేచరు ఏమవుతుందంటే భూమిని లేక ప్రపంచాన్ని నాశనము చేస్తుంది. అయినప్పటికీ ఏమైనప్పటికీ ద స్పీకర్ టెండ్స్ టు బిలీవ్ ఇన్ ద డిస్ట్రక్టివ్ పవర్ ఆఫ్ డిజైర్. హీ సీస్ నో రీజన్ టు బిలీవ్ దట్ హేట్ కుడెంట్ ఎండ్ ద వరల్డ్ జస్ట్ యాజ్ ఈజీలీ. అయితే అతను కోరికల వల్ల ప్రపంచం అంతమవుతుంది అని భావించినప్పటికీ, అసలు ఈ ఐస్ వల్ల, ఐస్ అంటే ఇక్కడ ఏమి, హేట్, ద్వేషం వల్ల కూడా ఖచ్చితంగా ప్రపంచం నాశనం అవుతుంది అంటున్నాను. అంటే బోత్ విల్ ప్లే ద సేమ్ రోల్ ఇన్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇది పోయం యొక్క మీనింగ్. ఇది చూడండి, ఇమేజరీ అంట, మనము బాగా గమనించాలి. ఇది
ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ రీడర్స్ పర్సీవ్ థింగ్స్ దట్ ఇన్వాల్వ్ దేర్ సెన్సెస్. ఇక్కడ మనిషి యొక్క ఆలోచించే తీరు, ఒక విషయాన్ని చూసేటువంటి వైఖరి గురించి చెప్పడం జరిగింది. త్రూఅవుట్ ద స్టాంజా వి ఇమాజిన్ థింగ్స్ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ విజువల్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్, టు సే దట్ ద ఫర్ డిస్ట్రక్షన్ ఐజ్ ఇస్ ఆల్సో ఏ గ్రేట్, దేర్ పోయట్ హ్యాస్ యూజ్ ద వర్డ్ సే విచ్ అగైన్ ఇన్వాల్వ్ ద సెన్స్ ఆఫ్ స్పీకింగ్. ఇక్కడ పోయట్ సే 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 అనే వర్డ్ వాడుతూ మనుషులు ఏం చెప్పుకుంటున్నారు అనేటువంటి గురించి గట్టిగా చెప్పడం జరిగింది. పర్సోనిఫికేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాము, అంటే ఐస్ ఫైర్ గురించి అని చెప్పుకున్నాము. ఓకే, సినఫ్. సింబోలిజం కూడా అయిపోయింది, ఐస్ కూడా చెప్పేసాము, ఐస్ హేటెడ్ అని. ఐస్కి ఏమో హేటెడ్కు, ఫైర్కి ఏమో డిజైర్కు అనుకున్నాం. నెక్స్ట్ మెటాఫర్ చెప్పుకున్నామట, ఐస్ ఫైర్కు హేటెడ్కు కంపేర్ చేశారని. ఓకే, ఇప్పుడు సమ్మరీ ఓవరాల్గా ఏంటి దీని గురించి. ద పోయం అంటే ఈ పోయంలో ఈజ్ ఎ డిబేట్, ఇదొక చర్చ అమాంగ్ ద పీపుల్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఈ మొత్తం పోయంలో ఏం జరిగిందంటే మనుషులు డిస్కస్ ఈ ప్రపంచం ఎలా అంతమవుతుంది. సంసే, కొందరు చెప్తారు ఇది ఖచ్చితంగా మంటల వల్ల అని, అంటే కోరికల వల్ల అని. మరి కొందరు అంటారు కాదు, ఇది ఐస్ వల్ల అంటారు. కానీ అకార్డింగ్ టు ద పోయట్ ఇట్ విల్ బి కన్జ్యూమ్డ్ బై ఫైర్. కేవలము మనిషి యొక్క ఎక్స్ట్రీము విపరీతమైన కోరికల వల్లనే ఈ వరల్డ్ మొత్తం నాశనం అవుతుంది అంటారు. డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా మీకు పోయము స్టాంజా ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారు దీనికి. అప్పుడు మీకు ఇలాంటి నేను చెప్పేటువంటి పోయంలోని అంశాలన్నీ మీకు బాగా యూజ్ అవుతాయి. అంటే ఇది అకార్డింగ్ టు ద పోయట్ హౌ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి డూమ్ ఆర్ డిస్ట్రక్ట్. అప్పుడు ఏం రాయాలి? యాజ్ పర్ ఫైర్. ఇలా ఏదైనా సరే, క్లాస్ రూమ్ లెసన్ అయినా సరే లేదా ఈ లెసన్ అయినా సరే బాగా ఉన్నప్పుడు మీకు బాగా ఆన్సర్ చేయగలరు. హియర్ ద పోస్ట్ ఆఫీస్, హియర్ ద పోయట్ ఇట్ విల్ బి కన్జ్యూమ్డ్ బై ఫైర్. Here is the poet has metaphorically represented fire and ice as strong emotion of people. ఫస్ట్ అతను ఫైర్ వల్ల అంతమవుతుందని చెప్పినప్పటికీ ఐస్ని కూడా అతను తక్కువ చేయలేమట. అంటే ఐస్ కూడా ఖచ్చితంగా, అంటే హెటెడ్ కూడా యొక్క భూమిని లేక ప్రపంచాన్ని నాశనం చేయడం తనంత కృషి చేస్తుందని అన్నాడు. ఈ సింబలైజ్ అతను సింబలైజ్గా చేశాడు ఫైర్ను విత్ అన్కంట్రోలబుల్ డిజైర్ ఆఫ్ ఎ మెన్ సచ్ యాజ్ ఏ అవారైస్, గ్రీడ్. చూడండి, గ్రీడ్ అంటే ఏంటి? గ్రీడ్ మనిషి యొక్క చాలా కోరిక ఉంటుంది. అండ్ లస్ట్ కోరికలే, అండ్ రేజ్ కోపం, ఇవన్నీ మనిషి యొక్క డిస్క్వాలిటీస్ కూడా. వైల్ ఐస్ విత్ హేటెడ్ చెప్పాను, డిస్కస్ చేశాను ఆల్రెడీ. హేటెడ్ ఏమో ఐస్కు పోలిక, ఐస్కు కంపారిజను, అండ్ ఫైర్ ఏమో గ్రీడ్కు లస్ట్కు కంపేర్. కోల్డ్నెస్ అండ్ రిజిడిటీ సేమ్. దీస్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ ఇనఫ్ టు డిస్ట్రాయ్ ద శానిటీ అండ్ వర్చ్యూ ఆఫ్ ద మ్యాన్ కైండ్. మనిషిని అంతం చేయడానికి ఈ రెండు కారణాలు చాలు. విచ్ అల్టిమేట్లీ విల్ లీడ్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్. ఇవే మానవాళి యొక్క అంతానికి దారి తీస్తుంది. ఇక్కడ రైమ్ స్కీమ్ ఏబిఏ, ఏబిసి, బిసిబి.